హాయ్ డాలీ. పోరా ఇడియట్. హాయ్ రాక్సీ. వచ్చాడే. హే ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్. వీడొకడు రితిక్ రోషన్ లో ఫీల్ అవుతుంటాడు. అంటే ఫోన్ చేయలేదు కదా అందుకే పాపం అలిగి వెళ్ళిపోతున్నారు. చెప్పారు చనువు ఎంతమందికి ఇచ్చినా మనసు మాత్రం మన కాలేజీ బ్యూటీ శాలినికే ఇచ్చాను. తన కోసమే రోజుకో కొత్తగా తీసుకొస్తున్నాను. నువ్వు మనసు పడ్డావు సరే, శాలిని మనసులో ఏముందో తెలుసుకోవద్దా? అది తెలుసుకోవడానికే మన ఎల్ఎల్బి గాడిని అపాయింట్ చేశాను. ఆ వేస్ట్ గాడినా? బుక్స్ తెచ్చావా? మామే తెచ్చుకోలేదు, నేను ఎక్కడ తెస్తావురా? థ్యాంక్స్ రా బాబా, టెన్షన్ పడి ఎక్కడ తెచ్చావా అని. అబ్బా ఏంట్రా ఇంత లేటు? అబ్బా విఐపీలో నాకు మాత్రం లేట్ గా రావాలమ్మా, తోడబడి చూడు. సర్లే శాలినికి నాకు లవ్ సెట్ చేసే విషయంలో మాత్రం లేట్ చేయకు. ఒరే నేను ఎవరినే? బ్రోకర్వి. రేయ్ నువ్వు నోర్మి. ఎల్ఎల్బివి అంటే లీగల్ లవ్ బ్రోకర్. మేము అదేగా ఏడ్చాం. కొంచెం తేడాగా ఏడ్చు. అబ్బా నా లవ్ మ్యాటర్ గురించి చెప్పరా. ఒరే నీ లవ్ మ్యాటర్ నాకు వదిలేరా. లవ్ మ్యాటర్ వదిలేమంటావా? టోటల్ గా లవర్ ని కూడా వదిలేమంటావా? ఒరే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. నేను ఆయిల్ ఫుడ్స్ చాలా తక్కువ తింటానే. నువ్వేం తింటే మాకెందుకే? అబ్బా నా శాలిని గురించి చెప్పరా. ఒరే శాలిని గురించి నువ్వేం టెన్షన్ పడకరా, అసలు శాలిని పుట్టిందే నీకోసం. రేయ్ శాలినితో నా లవ్ మ్యాటర్ ఏం చేసావురా? అదేమంత ఈజీ అనుకుంటున్నావా? శాలిని అంటే ఎవర్రా? కాలేజ్ బ్యూటీ. కుర్రాళ్ళందరి గుండెల్ని చేస్తోంది లూటీ. శాలిని గురించి చాలా మంది పడుతున్నారు పోటీ. ఓరికి ఎక్సైట్ అయిపోయి వెక్స్ అయిపోకో. ఈ రోజు శాలిని నీతో మాట్లాడే ఏర్పాటు చేశాను రా. నిజంగా? అయితే పదరా. హ్యాపీ బర్త్డే. బాయ్. రే అదేంట్రా ఈరోజు నా పుట్టినరోజు కాదుగా? నీ పుట్టినరోజు కాదా, కానీ ఈ రోజు శాలినికి నీ మీద ప్రేమ పుట్టినరోజు రా. అందుకే టచ్. ఏంట్రా అది? నేనే శాలినికి బర్త్డే అని బిల్డప్ ఇచ్చాను. అరే షట్ అప్. లవ్ అసలు నాకు ప్రేమ అంటేనే నమ్మకం లేదు తెలుసా? చూడరా అందమైన అమ్మాయి కనపడగానే కలిగేది ప్రేమ కాదు. ఇట్స్ ఓన్లీ అట్రాక్షన్. నీకు నిజంగా ప్రేమంటూ కలిగితే నా గురించి అర్థం చేసుకున్నా కలగాలి, చూడగానే కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేస్తే చెప్పు తెగుతుంది. మైండ్ ఇట్. ఇదేంట్రా ప్రేమ అంటే చెప్పుతో కొడతానంటుంది. చేత్తో కొడితే చేయనే పెడతానే. నువ్వు జోక్ లేకు. ఇంతకీ శాలిని నన్ను ప్రేమిస్తోందా లేదా? ఎందుకు ప్రేమించదా? అసలు శాలిని ఏం చెప్పిందిరా? ఏం చెప్పింది? అదే ఏం చెప్పింది? ఒక్క నిమిషం. తనకి ప్రేమ అంటే నమ్మకం లేదని చెప్పింది. కానీ ఇంకోటి కూడా చెప్పిందిరా, ఒకవేళ నీకు నా మీద ప్రేమ కలిగితే అది నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కలగాలి, కానీ ఇలా చూసిన వెంటనే కాదు అని చెప్పింది. అవును, అది నీ వంక చూసి చెప్పిందిరా. తను అర్థం చేసుకుంటూ ప్రేమించమని శాలిని నీకు గొప్ప క్లూ ఇచ్చిందిరా. నువ్వు లక్కిపోయిన పో. ఓహో, అయితే ఈ రోజు నుంచి శాలిని ప్రేమించడం మానేసి అర్థం చేసుకోవడం మొదలు పెడతాను. అదేదో ప్రేమిస్తూ అర్థం చేసుకోవచ్చుగా. ఇలా అర్థం చేసుకుంటూ ఉండండి. అర్ధాంతరంగా ఎవడొచ్చి శాలిని తన్నుకుపోతాడు, ఆ తర్వాత ఎలా తన్నుపోయాడు ఎవడికి అర్థం కాదు.
బాబాయ్ తెల్లారింది లేగో బాబాయ్ లే బాబాయ్ లేస్తావా మొహన్ నీళ్ళు కొట్టినా బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు. నా అలారం మోగినప్పుడు నేను లేచేవాడిగా. అలారము ఎన్నింటికి పెట్టుకున్నావు బాబాయ్? మధ్యాహ్నం 12 గంటలకు పెట్టా. 12 గంటలు కూడా అలారం అవసరమా? ఏ నువ్వు వెళ్ళిపోతే నన్ను లేపేవాడు ఎవడుంటాడు? భోజనం చేయాలి కదా. సర్లే లేచి కాఫీ కలుపు. ఏంటి నేను కాఫీ కలపాలా? నేను ఇంత ముందు ఎక్కడ వంట పని చేసినా వాళ్ళు కాఫీ ఇచ్చి నన్ను లేపేవాళ్ళు. నువ్వు నన్ను లేపి కాఫీ పెట్టమంటావా? కాఫీ కావాలా? ఇదిగో క్యాచ్. అబ్బా అబ్బా ఏంటి నేను కుర్రాడు కాబట్టి సరిపోయింది. అది పడరాని చోట పడినట్టయితే బాక్స్ బదులైపోయింది. అసలు నా గురించి ఎవరుకుంటున్నావు నువ్వు? వంట రాని నాకు వంట చేసి పెట్టడానికి వచ్చిన వంటవాడు అనుకుంటున్నా మావయ్య. మావయ్య ఇందాక బాబాయ్ అన్నావు, ఇప్పుడు బావా అంటాను. బావా నిమిషానికి వరుసతో పిలుస్తావేంటి బావమరిది? నాకు పిలవడానికి ఎవరూ లేరుగా, అందుకే నేను అన్ని వరుసలతో పిలుస్తున్నాను. తాతయ్య. తాతయ్య ఇంకా నయ్యం, నువ్వు తాతయ్య అన్నావు కాదు. పద తమ్ముడు. తమ్ముడా? అబ్బా ఇది కరెక్ట్. ఈ మాట అన్నావు, చాలా సంతోషంగా ఉంది. ఇదిగా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని సెంటిమెంటల్ డైలాగులు చెప్పినా పని దగ్గరకు వచ్చేసరికి మనతో 50-50. అండర్స్టాండ్? ఇదిగా నేను గ్యాస్ వదులుతాను, నువ్వు వెలిగించు. కాఫీ అద్రింది బామర్ది. మరి పెట్టింది ఎవరు అనుకున్నావు? ఇదిగో గంటకోసారి నువ్వు బావమరిది బావ అని పిలవద్దు, ఏదో వరుసకు ఫిక్స్ అయిపో. ఓకే పిన్ని. పిన్నియా? పోనీ అత్తమ్మ ఫిక్స్ అవుదామా? అత్తమ్మ? ఇదిగో నీకు దండం పెడతాను కానీ లేడీ వరుసలతో పిలిచి నా మీద నాకే డౌట్ వచ్చేది చేయొద్దు. మగవాళ్ళ వరుసతో నీ ఇష్టం వచ్చినట్టు పిలు. సర్లే కానీ టైం ఎంతో చెప్పు. టైమా? ఏమయ్యా నా చేతికి వాచ్ లేదని తెలుసు కదా, నువ్వు టైం ఎందుకు అడిగినట్టు? నీకు తెలుసో తెలీదో అని. అబ్బో నాకు తెలుసో లేదని అడిగావా? ఈ చమత్కారాలకు లోటేం లేదు. చచ్చా ఓ చుక్క కాపీ పోయి. అబ్బో అంత పోసావేంటి? మరి నీకో? ఇది నాకు సరిపోతుంది. సరిపెట్టుకుంటావా? చాలేవా, పై పై పై. సరే టైం చెప్పు. టైమా? కాఫీ తాగడానికి నీ టైం బాగుండాలవ్వా. అవ్వా అవ్వ ఏమండి ఏంటండి కాలేజీకి ఇంత లేటు? ఇప్పుడు టైం ఎంత అయింది? సారీ సార్, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాను సార్. ఇడియట్. ఎందుకురా మీరు అటువంటి కాలేజీకి వచ్చేది? ఎవరు ఉద్ధరించాలని? లెక్చరర్స్ మేము ఫీజులు కడితేనే కదా సార్ మీకు జీతాలు ఇచ్చేది. జోకులేయద్దు, నాకు అసలే మండిపోతుంది. క్లాస్ టెస్టుల్లో 4 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావు, సిగ్గులేదు? 4 కదా సార్, 5. ఈ మెమొరీకి మాత్రం ఏం ఢోకలేదు. ఎవడరా నీకు సీట్ ఇచ్చింది? ఎవరో ఇవ్వలేదు కాబట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. మీరు కొనుక్కోలేదు బాబు, మేము అమ్ముకున్నాం. సార్ మీ చాక్ పీస్ డస్టర్. నాకన్నీ గుర్తు చేస్తుంటావు, నువ్వెందుకురా మర్చిపోతుంటావు పరీక్షల్లో? ఇడియట్. ఇటువంటి పనులు చేస్తుంటావే, ఇంటూ తిట్టరా మీ పేరెంట్స్? తిడుతున్నారండి. ఏం తిడతారు? నీకు చదువు నేర్పిన సావటావడరా అని తిడుతున్నారండి. ఇప్పుడు అవి ఎందుకులే, క్లాస్ రూమ్కి వెళ్ళు. మరి అయితే నేను క్లాస్ రూమ్కి వెళ్తా. ఈ స్టూడెంట్స్కి అసలు లెక్చరర్స్ అంటే గౌరవం లేకుండా పోయింది. ఎవరన్నా కొత్త స్టూడెంట్ వస్తే గానీ మన రెస్పెక్ట్ పెరగదు.